సో వెల్కమ్ బ్యాక్ టు సిబిఎస్. ప్రజెంట్ టైం వచ్చేసి 4 అయింది. సో ఈ రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇన్స్టాలేషన్ అయితే ఉంది, సోలార్ ఇన్స్టాలేషన్. ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేదు కదా సోలార్ ఇన్స్టాలేషన్. రీజన్ ఏంటంటే స్టాక్ అయితే రావట్లేదు. సో అందుకైతే ఈ ఇన్స్టాలేషన్స్ సోలార్ ఇన్స్టాలేషన్ అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. సో ఈ రోజు నుంచి అయితే ఇంకా రప్ప వాట్సాప్ పెట్టి వస్తుంటాయి ఇంకా, ఎందుకంటే ఇంకా స్టాక్ వాట్సాప్ పెట్టి ఆల్రెడీ వచ్చేసింది స్టాక్ ఆల్మోస్ట్. సో ప్రజెంట్ అయితే స్టాక్ వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ దించేసి కొన్ని డైరెక్ట్ గిద్దలూరుకి వెళ్ళి తీసుకెళ్ళాలి. ఈ రోజు ఇన్స్టాలేషన్ ఎక్కడంటే గిద్దలూరులో. సో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాం మొత్తం. కొన్ని ప్యానల్స్ అయితే ఆఫీస్ దగ్గర అయితే దింపా, మిగతావి అయితే కస్టమర్ ఇంటి దగ్గర తీసుకెళ్తున్నాం. సో ప్రెసెంట్ అయితే అక్కడ ఆఫీస్ దగ్గర కొన్ని స్టాక్ అయితే దింపేసి కస్టమర్ ఇంటి దగ్గర అయితే దింపడానికి వచ్చాం. ప్యానల్స్ వాటితో పాటు జిఏ రాడ్లు. కస్టమర్ లొకేషన్ వచ్చేసి కృపమూర్తి స్కూల్ దగ్గరే. ఇక్కడ కృపమూర్తి స్కూల్ ఉంది కదా ఎందుకంటే, సో ఇంటి దగ్గర స్కూల్ దగ్గర అతని ఇల్లు. సో ప్రెసెంట్ అయితే ఈ రోజు అయితే 2 అయిపోతున్నాం. ఒకటి వచ్చేసి ఖమ్మంలో, ఇంకొకటి వచ్చేసి గిద్దలూరులో. సో ఇప్పుడైతే ఒక పెద్ద టాస్క్, ఇవన్నీ పైకి అయితే తీసుకెళ్లాలి. సో వీటితో పాటు పెనల్ కూడా మెటీరియల్స్ మొత్తం అయితే పైకి చేర్చుకున్నాం. సో స్ట్రక్చర్ కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి కావాలో మొత్తం మీకు చూపిస్తా చూడండి ఒక్కొక్కటి. ఇవి 7.5 into 3.5 ఈ ప్యానల్స్, పెద్ద ప్యానల్స్ ఇవి. కంపెనీ అయితే వ్యారీ. సో ఇవి వచ్చేసి జిఏ రాడ్లు, ఒక పక్క 9 ఒక పక్క 6 ఉన్నాయి. ఇవి ఇంత హైట్ అయితే మామూలుగా అయితే అంత హైట్ రావు, 6 into 4 వస్తాయి. ఇక్కడ స్పేస్ అయితే తక్కువ ఉంది, సో అందుకని 9 into 6 వేస్తున్నాం. అతనికి వాటికైతే దిమ్మలేస్తే స్ట్రాంగ్ గా ఉంటాయి, వాటికి ఏ ఇబ్బంది లేదు. సో ఇవి వచ్చేసి స్ట్రక్చర్ కి మధ్యలో ఇవి పెట్టేది లేకుండా క్లాంప్స్ తగిలేయడానికి. సో ఇవి వచ్చేసి 1 inch పైపులు వైర్ కిందికి లాగడానికి, పైనుంచి కింది మీటర్ వరకు. సో చూపించే కదా, ఇవి అయితే మెటీరియల్స్ కావాలి స్ట్రక్చర్ వేయడానికి. వీటితో పాటు బోల్టలు అవి ఉన్నాయి, కింద ఎర్తింగ్ రాడ్లు అవి ఉన్నాయి, అవి చూపిస్తాం మీకు వేసేటప్పుడు. సో సార్ వాళ్ళకి వేసేది మేము ప్రెసెంట్ అయితే 3 kilowatts వేస్తున్నాం ప్రెసెంట్. సార్ వాళ్ళకి అయితే 8 ఉంది. అంటే వేసిన వాళ్ళకి మేము ఆల్వేస్ ప్రిఫర్ చేసేది ఏంటంటే 3 kilowatts పెడతాం చేస్తాం మీకు. సో అదేంటంటే మీరు 3000 వరకు కరెంట్ బిల్ చేసుకోవచ్చు. సో అందుకే మేము 3 kilowatts పెడతాం, మీకు ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి. సరే, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. సో ప్యానల్స్ అయితే కింద నుంచి పైకి తాడు కట్టయితే లాగాం. అవి లాగటానికి నాకైతే చాలా కష్టం ఉంది పైకి లాగడానికి. సో పైకి లాగడానికి రీజన్ ఏంటంటే స్టెప్స్ మరి చాలా చిన్నగా ఉన్నాయి, ఇవి అయితే పడవు. ఇక్కడ ప్యానల్స్ అవి పెద్దగా ఉంటాయి కదా, 7.5 into 3.5 కదా. సో ఎందుకంటే ఇవి ఇక్కడ తిరగవు. సో అందుకని తాడు కట్టయితే పైకి లాగాం, చాలా కష్టం వాళ్ళకి. సో వాటితో పాటు అయితే డీసీ బాక్స్, ఏసీ బాక్స్, దాంతో పాటు స్మార్ట్ మీటర్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసి ఎర్తింగ్ రాడ్లు, ఇవి 3 ఎర్తింగ్ రాడ్లు. ఇంకొకటి వచ్చేసి పిడుగులకి ప్రొటెక్షన్ అని, అది పెట్టేటప్పుడు చూపిస్తాం మీకు అదేంటి అనేది. ఇవి మెటీరియల్ కావాల్సిన స్ట్రక్చర్ కి. సో ఇవి ఎర్తింగ్ కావాల్సిన మెటీరియల్స్ అయితే. సో స్ట్రక్చరింగ్ వేసిన తర్వాత మీకు క్లియర్ కట్ గా చూపిస్తా ఏంటి అనేది. ఇంకొకటి మీకు సైజ్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తా, మీకు ఎంత ఇలా లెంత్ ఎంత పడుద్ది, బ్రెడ్త్ ఎంత పడుద్ది అవన్నీ చూపిస్తా మీకు. సో అన్ని సైట్లు అయితే ఒకే విధంగా అయితే ఉండవు. కొన్ని ఏంటంటే విశాలంగా ఉంటది టెర్రస్ మీద, అవి ఏంటంటే ఒక సైడ్ కి ఫిట్ చేసి వెళ్ళిపోవచ్చు, అవి కొంచెం తక్కువ టైం తీసుకుంటది. ఇవేంటంటే చాలా చిన్నగా ఉంది, ఇది 15 into 10 ఉంటది అనుకుంటా. సో ఇదైతే చాలా చిన్నగా ఉంది. ఇటా టైంలోనే టెక్నీషియన్ పనితత్వం బయటపడద్ది. సో మొత్తం పైకి తీసుకుని సెట్ చేసిన తర్వాత ఏంటంటే కరెంట్ అయితే పోయింది. సో పని అయితే ఆగిపోయింది. సో ఇంకొకటి అయితే చెప్పాలి, నా పక్కన ఎవరైనా ఉన్నప్పుడు అయితే నేను మాట్లాడలేను. సో రోడ్డు మీద ఏంటంటే ఎవరు పని అవ్వలేదు కాబట్టి, సో నా పని నేను చూసుకుని మాట్లాడుతూ ఉంటా, అంత పట్టించుకోను. తెలిసిన వాళ్ళు నా పక్కన ఉంటే ఏంటంటే నేను అసలు మాట్లాడలేను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు, సో అందుకోసం ఇక్కడ వీడియో తీసి మాట్లాడుతాను. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే నాకైతే అసలు వీడియోలో ఏం ముందు మాట్లాడడానికి నేను అనుకున్నది కూడా మర్చిపోతాను, నేను మైండ్ అనుకున్నది. సో అసలుకి మార్నింగ్ నుంచి అయితే కరెంట్ లేదు, అసలు ఎర్లీ మార్నింగ్ 7 నుంచి అయితే కరెంట్ పోయిందంట గిద్దలూరులో. సో కరెంట్ పోయింది, ఈ లైన్ లో కరెంట్ పోయింది, పక్క లైన్ లో కరెంట్ ఉంది. పక్క లైన్ నుంచి కరెంట్ పైకి లాక్కున్నాం. సో మళ్ళీ అక్కడ కూడా కరెంట్ పోయింది. సో టైం వచ్చేసి లంచ్ టైం అయింది. సో లంచ్ కి వెళ్తున్నాం. చూపిస్తా చూడండి, స్ట్రక్చర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, స్టాండర్స్ మాత్రం. సో వాటి మీద ప్యానల్ అయితే బిగివ్వాలి, చూపిస్తా చూడండి. ఈ తాళ్ళు ఎందుకు కట్టామంటే ఆల్రెడీ 2 హోల్స్ వేసి బోల్టర్ అయితే బిగించాం, మిగతా వాటికి వచ్చేసి కరెంట్ పోయింది. సో స్టాండింగ్ కోసం, సపోర్ట్ కోసం అయితే తాళ్ళు అయితే కట్టాం. ఇది మళ్ళీ సంగతి. చూసారు కదా ఎలా ఫిట్టింగ్ చేసామో. ఇది హైట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే స్పేస్ లేదు, అలానే. సో మొత్తానికి అయితే 5వ ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా.
సో ఇంకా ఇప్పుడైతే ఖమ్మం వెళ్ళాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయింది. చూడండి ఒకసారి అవుట్ఫిట్ ఎలా వచ్చిందో, అవుట్ఫిట్ అండ్ అదే స్ట్రక్చర్ ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. సో ఇంకా ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఖమ్మం వెళ్ళాలి. టైం వచ్చేసి 4:30 అయింది. సో చూస్తాం ఇప్పుడు ఓకే అయితే వెళ్ళేటానికి ఆల్మోస్ట్ 6 అవుద్ది. సో స్టాండ్స్ అయితే నిలబెడతాం. సో ప్యానల్ అవి పెట్టాలా లేదా రేపు పెట్టాలా చూస్తాం. ఒకవేళ కుదిరితే ఈరోజు సెట్ చేస్తాం. అవి కూడా లాంగ్ వీడియో అయితే సెండ్ చేస్తా. అది పెద్ద లాంగ్ ఏమి ఉండదు, లెంత్ జస్ట్ 4 to 5 minutes ఉంటుంది. సో వెయిట్ చేసి చూడండి. సో ప్రెసెంట్ అయితే 5 అయిపోయినాయి. మిగతా మన దగ్గర ఇంకా 10 అయితే ఉన్నాయి చేతిలో ఫిట్ చేసేది. సో స్టాక్ రావడం ఆలస్యం. 1 by 1 ఒకదాని బట్టి ఫిట్టింగ్ అయితే చేస్తాం. సరే మళ్ళీ ఒక్కోదానికి ఒక లాంగ్ వీడియో చేస్తా. అది పెద్ద లాంగ్ ఏమి ఉండవు, జస్ట్ 4 to 5 minutes ఉంటుంది. సో దీనికైతే వైరింగ్ ఒకటే వేయాలి. ఆ వైరింగ్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తాం తీసుకొచ్చి. సో దానికైతే మీకు షార్ట్ వీడియో చేసి పెడతాం మీకు. సరే మళ్ళీ డైరెక్ట్ ఖమ్మం వెళ్ళి కలుద్దాం మరి. బాయ్. మీకు ఎవరికైనా కావాలంటే CVS ని సంప్రదించండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.